నాటు పుట్టగొడుగులు కర్రీ అంటే చాలా ఇష్టం కదా అందరికీ. మరి నాటు పుట్టగొడుగులు అందరికీ దొరకవు కదండీ. అందుకనే నార్మల్ పుట్టగొడుగులను కూడా సేమ్ నాటు పుట్టగొడుగుల కర్రీ ఎలా ఉంటుందో అదే టేస్ట్, అదే స్ట్రక్చర్ వచ్చే విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్న ఈ మష్రూమ్స్ని అయితే 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మష్రూమ్స్ని మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోకుండా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క దాన్ని 2 పీసెస్గా మాత్రమే కట్ చేశాను అనమాట. ఇందులో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మష్రూమ్స్ అనేటివి సేమ్ నాటు పుట్టగొడుగులు ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. అంటే నమిలేటప్పుడు నాటు పుట్టగొడుగులు ఎలా ఉంటాయో ఆ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. టేస్ట్ కూడా అలానే అనిపిస్తుంది మనకు. ఇలా 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. సోంపు ఫ్లేవర్ మనకు ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఒక ఇలాచీ వేసుకొని సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయని ఆమ్లెట్కి తరిగినట్టుగా తరిగి వేసుకోండి, గ్రేవీ చక్కగా వస్తుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు, ఒక 2 టమోటాలను అయితే మిక్సీ పట్టుకొని టమోటో ప్యూరీ వేసుకుంటున్నాను. ఇలా ప్యూరీ వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు టమాటో ప్యూరీ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలో ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందాక మష్రూమ్స్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించే వేసుకోవాలి. సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో ఈ పొట్టగొడుగుల్ని కాస్త ఒక 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2-3 టీ గ్లాసుల వాటర్, లేదంటే మన కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటామో అన్ని నీళ్లు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 టీ గ్లాసుల వాటర్ అయితే వేశాను. మష్రూమ్స్ ఆల్రెడీ మనకు హాఫ్ ఉడికిపోయాయి కదా, రిమైనింగ్ హాఫ్ ఉడకడం కోసం. ఈ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి. మీరు ఇంకా నీళ్ళగా కావాలన్నా ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చు, ముద్దగా కావాలంటే కాస్తే వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. ఫైనల్గా ఇంకా దీంట్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, అడుగంటకుండా. మష్రూమ్స్ మనకు చాలా త్వరగా ఉడికిపోతాయండి, ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఇవి బాగా ఉడికిపోయి నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనకు కమ్మటి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. సేమ్ మనకు నాటు పుట్టగొడుగుల కర్రీ ఎలా ఉంటుందో అలాంటి టేస్టే వస్తుంది. తినేటప్పుడు కూడా మీకు ఆ ఫీల్ అనేది వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.